హాయ్ అండి. విజయదశమి అనేది విజయానికి, శక్తికి మరియు భక్తికి చిహ్నం. ఈ రోజున రామాయణంలో శ్రీరాముడు రావణుణ్ణి ఓడించి సీతాదేవిని విడిపించిన సంఘటనను, అలాగే దేవి భాగవతంలో దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరించిన కథను గుర్తు చేసుకుంటారు. తెలుగు సంస్కృతిలో ఈ రోజు కుటుంబ సమావేశాలు, ఆలయ సందర్శనలు మరియు సాంప్రదాయ ఆచారాలతో ఘనంగా జరుపుకుంటారు. తెలుగునాట విజయదశమి ఆచారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఆయుధ పూజ. విజయదశమి రోజున ఆయుధ పూజ చేయడం తెలుగు సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం. ఈ రోజున పనిముట్లు, ఆయుధాలు, పుస్తకాలు మరియు వాహనాలను పూజిస్తారు. ఇది జీవనోపాధికి సంబంధించిన సాధనాల పట్ల గౌరవాన్ని చూపడానికి చేసే ఆచారం. ఇది ఎలా చేస్తారు అంటే, ఆయుధాలు లేదా పనిముట్లను శుభ్రపరిచి పసుపు, కుంకుమ, పూలు మరియు అక్షతలతో అలంకరిస్తారు. దీపం వెలిగించి నైవేద్యంగా ప్రసాదం సమర్పిస్తారు. రైతులు తమ ట్రాక్టర్లు, దున్నే సాధనాలను, విద్యార్థులు తమ పుస్తకాలను మరియు కళాకారులు తమ సంగీత వాయిద్యాలను పూజిస్తారు. దీని ప్రాముఖ్యత ఏంటంటే, ఈ పూజ విజయాన్ని మరియు శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. 2. సెమీ పూజ అంటే జమ్మి చెట్టు పూజ అని. విజయదశమి రోజున సెమీ చెట్టును పూజించడం తెలుగు ప్రాంతాల్లో సాధారణం. రామాయణంలో పాండవులు తమ ఆయుధాలను సెమీ చెట్టులో దాచి అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత వాటిని తిరిగి తీసుకున్న సంఘటనను గుర్తు చేస్తూ ఈ పూజ జరుగుతుంది. ఇది ఎలా చేస్తారు అంటే, జమ్మి చెట్టు ఆకులను సేకరించి వాటిని ఇంట్లో లేదా ఆలయంలో పూజిస్తారు. కొన్ని చోట్ల ఈ ఆకులను సోనె ఆకు అని పిలిచి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇది శుభప్రదంగా భావిస్తారు. 3. బొమ్మల కొలువు ముగింపు. నవరాత్రి సమయంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును విజయదశమి రోజున ముగిస్తారు. ఈ రోజున బొమ్మలను జాగ్రత్తగా దించి వచ్చే ఏడాది కోసం భద్రపరుస్తారు. కొన్ని ఇళ్లల్లో ఈ రోజున బొమ్మల కొలువు వద్ద చివరి పూజ చేసి కుటుంబ సభ్యులు కలిసి దేవీ స్తోత్రాలను పఠిస్తారు. 4. రామలీల మరియు రావణ దహనం. కొన్ని తెలుగు ప్రాంతాల్లో విజయదశమి రోజున రామలీల నాటకాలు లేదా రామాయణ కథా ప్రదర్శనలు జరుగుతాయి. ఈ నాటకాలు రాముడు రావణుడిని ఓడించిన కథను చూపిస్తాయి. అలాగే రావణ దహనం ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కనిపించే ఈ ఆచారం తెలుగునాట కొన్ని ప్రాంతాలలో కూడా జరుగుతుంది. రావణుడి బొమ్మను దహనం చేయడం ద్వారా అధర్మంపై ధర్మం యొక్క విజయాన్ని సూచిస్తారు. 5. ఆలయ సందర్శనలు. విజయదశమి రోజున తెలుగు ప్రజలు దుర్గా దేవాలయాలను సందర్శిస్తారు. విజయవాడలోని కనకదుర్గ ఆలయం ఈ రోజున భక్తులతో కిటకిటలాడుతుంది. ఆ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇక్కడ దేవికి అలంకరణలు, ప్రత్యేక పూజలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇతర ఆలయాలు, ఉదాహరణకు శ్రీశైలంలోని భ్రమరాంబాదేవి ఆలయం, తిరుపతిలోని అలవేలుమంగ ఆలయం కూడా భక్తులను ఆకర్షిస్తాయి. 6. విద్యారంభం. విజయదశమి రోజున విద్యారంభానికి శుభప్రదమైన రోజుగా భావిస్తారు. చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం ఈ రోజు ప్రారంభిస్తారు. ఎందుకంటే ఈ రోజు సరస్వతీదేవి ఆశీస్సులను పొందడానికి అనువైనదని నమ్ముతారు. విజయదశమి తెలుగు సంస్కృతిలో కేవలం పండుగ మాత్రమే కాదు, అది ధర్మం యొక్క విజయాన్ని, శక్తి యొక్క ఆరాధనను మరియు కుటుంబ బంధాల బలాన్ని సూచించే సాంస్కృతిక వేడుక. ఆయుధ పూజ, సెమీ పూజ, బొమ్మల కొలువు, రామలీల, ఆలయ సందర్శనలు మరియు అక్షరాభ్యాసం వంటి ఆచారాలు ఈ రోజున ప్రత్యేకమైనవిగా చేస్తారు. ఈ పవిత్ర దినంలో ప్రతి తెలుగు కుటుంబం దేవీ ఆశీస్సులతో, శ్రీరాముని ఆదర్శాలతో మరియు సాంప్రదాయాల గౌరవంతో జీవితంలో విజయపదం వైపు అడుగులు వేస్తుంది. విజయదశమి మనందరికీ శాంతి, ఐశ్వర్యం మరియు సమృద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం.